మ్యాచ్ టైప్స్ అన్నమాట. ఇది కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గైస్. దాంతో పాటు ఎక్స్టెన్షన్స్ అనే కాన్సెప్ట్ కూడా చెప్తాను. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో టుడే ఇస్ నాట్ సమ్ ప్రాక్టికల్ క్లాస్. గూగుల్ యాడ్స్ అంటే ఓన్లీ నెట్వర్క్స్ ఒక్కటే అని అనుకోవద్దు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మధ్య మధ్యలో మనకి ఇట్లాంటి కాన్సెప్ట్స్ కూడా వస్తా ఉంటాయి అన్నమాట. సో ఈ రోజు మనము కీవర్డ్ మ్యాచ్ టైప్స్ గురించి నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో వి టార్గెట్ కీవర్డ్స్ రైట్. మీకు గుర్తుందా, మీరు బేసిక్ సెర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ టాస్క్ చేసినప్పుడు ఒక కీవర్డ్ బాక్స్ ఉండింది. ఆ బాక్స్ లో మీరు కీవర్డ్స్ ని టార్గెట్ చేసినారా లేదా అండి? డిడ్ యూ Yeah. ఆల్ టార్గెట్ ద కీవర్డ్స్? ఎస్. సో మీరు అంత సింపుల్ గా కీవర్డ్ ని టార్గెట్ చేస్తే కరెక్ట్ కాదన్నమాట. డబ్బులు పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ కీవర్డ్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. వాటిని కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అని పిలుస్తారన్నమాట. సో ఒక్కసారి మీరు కీవర్డ్ మ్యాచ్ టైప్స్ గురించి తెలుసుకున్నారనుకోండి, మీకు ఎప్పుడు ఏ మ్యాచ్ టైప్ వాడాలి, ఏ మ్యాచ్ టైప్ వాడితే బాగుంటుంది అని క్లారిటీ మీకు వచ్చేస్తుంది కాబట్టి ప్రాపర్ గా అడ్వర్టైజ్మెంట్స్ అనేవి తర్వాత రన్ చేయొచ్చు. సో నా ఫస్ట్ మనం బ్రాడ్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఒక్కొక్క కీవర్డ్ మ్యాచ్ టైప్ ఒక్కొక్క పేరు ఉంటుందండి. సో ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ బ్రాడ్ మ్యాచ్. ఓకే. సో నౌ లెట్ us టేక్ ఎ సినారియో. ఒక సినారియో తీసుకుందాం మనం ఇక్కడ. లెట్స్ సే మనము ఎస్సిఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ ని టార్గెట్ చేసినాం అనుకున్నాం. ఓకే, దిస్ ఇస్ అవర్ టార్గెటెడ్ కీవర్డ్ అండి. ఈ కీవర్డ్ ని నేను టార్గెట్ చేశా కాబట్టి ఇది మన టార్గెటెడ్ కీవర్డ్, రైట్. అండ్ మనము ఈ కీవర్డ్ ని టార్గెట్ చేసినామని యూజర్ అందరూ కూడా ఇక ప్రపంచం మొత్తం ఇట్లనే సెర్చ్ చేస్తుందా అండి? వాళ్ళకి ఎస్సీఓ నేర్చుకోవాలనిపిస్తే హైదరాబాద్ లో No, ma'am. లేదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దే సెర్చ్, రైట్. సో నౌ లెట్స్ సే ఒక పర్సన్ ఎస్సీఓ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తున్నారు. మరి వాళ్ళకి మన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుందా కనిపించదా మనం ఈ కీవర్డ్ ని టార్గెట్ చేసినప్పుడు? ఏమనుకుంటున్నారు? ఎస్సా నోనా చెప్పండి చూద్దాం. వాట్ ఈస్ యువర్ Yes, ma'am. ఒపీనియన్? Yes. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. 100% మన అడ్వర్టైజ్మెంట్ అనేది కనబడుతుంది, రైట్. నెక్స్ట్ ఇంకో పర్సన్ ఏం సర్చ్ చేస్తున్నాడు అంటే, ఇంకో పర్సన్ వచ్చేసి బెస్ట్ ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తున్నాడు. మరి అతనికి మన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుందా కనిపించదా అండి? విల్ మై అడ్వర్టైజ్మెంట్ అపియర్ టు దట్ గై? ఎస్ ఆర్ నో? Yes, ma'am. Yes, ma'am. Yes, ఎస్, ma'am. ఇట్ విల్ అపియర్ కదా. ఓకే. అలానే ఇంకొక పర్సన్ వచ్చేసి ఏం సర్చ్ చేస్తున్నారంటే, విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎస్సిఓ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తున్నారు. మరి అతనికి మన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుందా కనిపించదా? ఏమనుకుంటున్నారు మీరందరూ? వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? No, ma'am. ఎస్. Yes, ma'am. ఎందుకు ఎస్ఏ కదా. సేమ్ ఇంటెన్షన్ ఓన్లీ, రైట్. విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎస్ఈఓ ఇన్ హైదరాబాద్. సరే, కొంతమంది నో కొంచెం అనుకుంటున్నారు, కొంతమంది ఎస్ అనుకుంటున్నారు. క్వశ్చన్ లాగా ఉంది కదా మ్యామ్, విచ్ ఈస్ ద బెస్ట్ లైక్ దట్. ఓకే, క్వశ్చన్ అయితే ఏంటిది? క్వశ్చన్ క్వశ్చన్ టైప్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ కీవర్డ్స్. కూడా ఉన్నాయి కదా. కీవర్డ్ ఉంది కదా. ఎస్, ఎస్, కరెక్ట్, ఓకే కరెక్ట్. ఓకే. సరే, నో ప్రాబ్లం. నేను నో అని కూడా పెడతాను. అండ్ కొంతమంది ఎస్ అన్నారు కాబట్టి ఎస్ అని కూడా పెడతాను. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే. అలానే ఇంకొకరు వచ్చేసి ఫ్రీ ఎస్సీఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేసినాడు అనుకుందాం. మరి అతనికి మన No. అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుందా కనిపించదా? No. ఏమనుకుంటున్నారు? Yes, ma'am. ఎస్సా నోనా? కనిపించదు. No, madam. ఎస్ Will ఎస్ appear. మ్యామ్. ఎందుకు కనిపించదు గైస్? బెస్ట్ అన్నప్పుడు అయితే మనకు పనికొస్తుంది కాబట్టి ఎస్ అన్నారు. ఫ్రీ ఫ్రీ అంటే అన్నప్పుడు మనకు లాస్ కనిపించదు. అవుతుంది కాబట్టి నో అంటారా? Yes, ma'am. Yes. ఆ? అయినా కనిపిస్తుంది. బెస్ట్ బదులు ఫ్రీ పెడితే కనిపించదా అండి? నో కదా. కనిపిస్తుంది, ma'am. కనిపిస్తుంది. మరి మనం మనమే ఫ్రీ ఓడిఎంపీ ఎస్ఈఓ ట్రైనింగ్ ఏమన్నా, వినండి వినండి, నేను క్లియర్ చేస్తాను మీ డౌట్స్ అన్ని. మనం ఏమైనా ఫ్రీ ఎస్ఈఓ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నామా గైస్? ఆర్ వి ప్రొవైడింగ్ అండ్ ఫ్రీ ఎస్ఈఓ ట్రైనింగ్? నో కదా. No. మనం ప్రొవైడ్ చేయట్లేదు. కానీ అయినా సరే ఆ కీవర్డ్ కి మన అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు కొంచెం ప్రాబ్లం ఉందా లేదా? ఆర్ వి ఇన్ అ స్మాల్ ప్రాబ్లమ్ ఆర్ నాట్? ఎవ్రీ వన్? Yes, ఎస్, ma'am. వీఆర్ Yes, ఇన్ అ ma'am. ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటిది అనేది నేను కొద్దిసేపట్లో చెప్తాను. అందుకోసమే నేను దీన్ని రెడ్ కలర్ లో మార్క్ చేసి పెట్టేసుకున్నా. బట్ స్టిల్ బెస్ట్ కి కనిపించినప్పుడు ఫ్రీకి ఎందుకు కనిపించదు? ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే. సో ఇలా యూజర్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో సెర్చ్ చేసినప్పుడు మన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది అనుకుందాం. అదే ఒక యూజర్ రెసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసినాడు అనుకుందాం. మనమేమో ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని టార్గెట్ చేసినాం.
మరి అతనికి మన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుందా కనిపించదా? No, ma'am. ఆబ్వియస్లీ నో, కనిపించదు. ఓకే, సో బ్రాడ్ మ్యాచ్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ అట్లీస్ట్ వన్ వర్డ్ ఆఫ్ ద కీవర్డ్ విచ్ we have targeted should match with at least one word of the keyword which user is searching for అన్నమాట. అంటే మనము టార్గెట్ చేసిన కీవర్డ్ లో నుంచి అట్లీస్ట్ వన్ వర్డ్ అయినా సరే యూజర్ సెర్చ్ చేసే కీవర్డ్ తోటి మ్యాచ్ అవుతే అతనికి మన అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపించేస్తుంది. మరి ఇక్కడ కూడా మ్యాచ్ అయింది కదా, హైదరాబాద్ హైదరాబాద్ అని మీ అందరు Yes, కనిపించచ్చు. ma'am. ఇదంతా ఎప్పుడు ఒకవేళ అది రెలవెంట్ ఉంటే మాత్రమే. ఓకే, ఇర్రెలవెంట్ వాటికి కనిపించదు. నేను చెప్పిన స్టేట్మెంట్ ని మీరు మరీ ఇర్రెలవెంట్ కీవర్డ్స్ దగ్గర కూడా అప్లై చేయొద్దు. ఇట్ షుడ్ బి రెలవెంట్. ఓకే, అది రెలవెంట్ ఉండాలి. అండ్ ఓపెన్ వేరియంట్ అన్నమాట. ఓకే, ఓపెన్ వేరియంట్ అంటే ఇక ఇదే అట్లీస్ట్ వన్ వర్డ్ ఆఫ్ ద కీవర్డ్, మనం టార్గెట్ చేసిన కీవర్డ్ల నుంచి అట్లీస్ట్ వన్ వర్డ్ అయినా యూజర్ సెర్చ్ చేసే కీవర్డ్ తోటి మ్యాచ్ అయిపోతుంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి మన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటండి, ఏదో ఇప్పుడు వాళ్ళు రిసార్ట్స్ రెస్టారెంట్స్ అని సెర్చ్ చేసినా కనిపిస్తుందా, లేదంటే రెలవెంట్ వాటికి మాత్రమే కనిపిస్తుందా? ఎప్పుడు కనిపిస్తుంది? ఓన్లీ రెలవెంట్ ఉంటేనే కనిపిస్తుంది అన్నమాట, లేదంటే కనిపించదు. సో చెప్పాలంటే ఈ విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ దానికి కూడా మన అడ్వర్టైజ్మెంట్ కనిపించేస్తుంది. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ బ్రాడ్ మ్యాచ్. ఓకే, సో బ్రాడ్ మ్యాచ్ అనేది చాలా పెద్ద కంపెనీస్, లైక్ వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, ఎక్కువ రీసోర్సెస్ ఉన్నాయి, అంత టైం లేదు, ఏదో దే కెన్ టేక్ ఛాన్స్ అన్నప్పుడు దే గో విత్ బ్రాడ్ మ్యాచ్ అన్నమాట. బ్రాడ్ మ్యాచ్ తీసుకున్నప్పుడు ఎక్కువ కీవర్డ్స్ కి మన అడ్వర్టైజ్మెంట్ కనిపించేస్తుంది అనుకుంటాను. ఏమంటారు గైస్? ఎస్ ఆర్ నో అండి? కొన్నిసార్లు మనకు అవసరం లేని కీవర్డ్స్ కి కూడా మన అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపించేస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ ద బ్రాడ్ మ్యాచ్. అట్లీస్ట్ వన్ వర్డ్ ఆఫ్ ద కీవర్డ్ which we have targeted should match with at least one word of the keyword which Search. user is searching for. Okay, then our advertisement appears to him or her. Okay, కాకపోతే ఇది మర్చిపోవద్దు, ఇర్రెలవెంట్ వాటికి కూడా కనిపిస్తుందా అంటే లేదు, రెలవెంట్ ఉంటే కనిపిస్తుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ ఫ్రీ ఎస్ఈఓ ట్రైనింగ్ నేను ప్రొవైడ్ చేయట్లేదు కదా, మరి దీనికి కూడా కనిపిస్తుంది అని అంటే డోంట్ వరీ, నేను మీకు కొద్దిసేపట్లో దానికి సొల్యూషన్ ఏంటిదో చెప్తా. సో బ్రాడ్ మ్యాచ్ అయితే మీ అందరికి అర్థమైంది కదండి, ఆల్ ఆఫ్ యూ. ఐ హోప్ బ్రాడ్ మ్యాచ్ ఇస్ క్లియర్ ఎవ్రీబడి. Yes, ఎస్ ma'am. గైస్, ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రేజ్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఇంకో మ్యాచ్ టైప్ వచ్చేసి ఫ్రేజ్ మ్యాచ్ అండి. సో ఫ్రేజ్ మ్యాచ్ లో మీరు కీవర్డ్స్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు, ఫ్రేజ్ మ్యాచ్ ని నేను వాడదాం అనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా కీవర్డ్ కి ముందు కీవర్డ్ కి తర్వాత ఇలా కొటేషన్స్ అంటే ఫ్రేజెస్ అనేవి పెట్టాలన్నమాట. అప్పుడే అది ఫ్రేజ్ మ్యాచ్ అవుతుంది. లేదంటే అది ఏం మ్యాచ్ టైప్ అయిపోతుంది, మనం ఒక్క సింబల్ ని కూడా పెట్టట్లేదు అని అంటే కీవర్డ్ దగ్గర ఇట్ Broad బికమ్స్ Simple match. బ్రాడ్ మ్యాచ్. సో మీరు మొన్న టాస్క్ చేసేటప్పుడు ఏ కీవర్డ్ మ్యాచ్ టైప్ వాడినట్టు, మరి బ్రాడ్ మ్యాచ్ తీసుకున్నట్టు broad ఫ్రేజ్ match. మ్యాచ్? Broad match. బ్రాడ్ Broad మ్యాచ్ match. తీసుకున్నట్టు. సో బై డిఫాల్ట్ మనం టార్గెట్ చేసే కీవర్డ్ బ్రాడ్ మ్యాచ్ లోనే ఉంటుంది. ఇక గూగుల్ కూడా వాళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఎక్కువ కీవర్డ్స్ కి మనకు అవసరం లేని కీవర్డ్స్ కి కూడా కొన్నిసార్లు యాడ్ కనిపించే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ యూజర్ వాటిపైన మన యాడ్ పైన క్లిక్ చేస్తే మన డబ్బులు పోయి వాళ్ళకి వస్తాయి. కాబట్టి వాళ్ళు మోస్ట్లీ బ్రాడ్ మ్యాచ్, మోస్ట్లీ అని కాదు, ఆల్ ద టైమ్ బ్రాడ్ మ్యాచ్ ఉంటుంది డిఫాల్ట్ గా. అందుకోసమే బ్రాడ్ మ్యాచ్ కి ఎటువంటి సింబల్ ఉండదు. కానీ వేరే అన్ని మ్యాచ్ టైప్స్ కి కూడా ఖచ్చితంగా సింబల్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఫ్రేజ్ మ్యాచ్ అంటే కీవర్డ్ కి ముందు కీవర్డ్ కి తర్వాత ఫ్రేజెస్ పెడితేనే అప్పుడు అది ఫ్రేజ్ మ్యాచ్ అవుతుంది, లేదంటే ఇట్ బికమ్స్ బ్రాడ్ మ్యాచ్ ఓన్లీ. మరి ఫ్రేజ్ మ్యాచ్ మీనింగ్ ఏంటిది అంటే ఇక్కడ మన ప్యాటర్న్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. యూజర్ షుడ్ నాట్ డిస్టర్బ్ ద ప్యాటర్న్. ఓకే, యూజర్ మన కీవర్డ్ యొక్క ప్యాటర్న్ ని డిస్టర్బ్ చేయకుండా మన కీవర్డ్ కి ముందు కీవర్డ్ కి తర్వాత ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. యూజర్ కెన్ యాడ్ ఎనీథింగ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద కీవర్డ్ అన్నమాట. అంటే అతను మన కీవర్డ్ ప్యాటర్న్ ని డిస్టర్బ్ చేయకపోతే చాలు,
వాళ్ళకి మన యాడ్ కనిపిస్తుంది. మన కీవర్డ్ ప్యాటర్న్ ని డిస్టర్బ్ చేయకుండా ముందేమన్నా యాడ్ చేసుకున్నా తర్వాత ఏమన్నా యాడ్ చేసుకున్నా రెండు యాడ్ చేసుకున్నా సరే మన కీవర్డ్ ప్యాటర్న్ ని డిస్టర్బ్ చేయకుండా ఏమైనా సెర్చ్ చేస్తే వాళ్ళకి మన అడ్వర్టైజ్మెంట్ అనేది కనబడుతుంది. సో నా లెట్స్ సే నేను టార్గెట్ చేసింది ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. యూజర్ సెర్చ్ చేస్తుంది బెస్ట్ ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. సో విల్ మై యాడ్ అపియర్ టు దట్ గాయ్ అండి? ఎస్ ఆర్ Yes, నో? ma'am. వాట్ యు Yes, సే? ma'am. Yes, ma'am. ఇట్ విల్ అపియర్ కదా, ప్యాటర్న్ డిస్టర్బ్ అవ్వలేదు, ముందేదో పెట్టుకున్నారు, ఫైన్. అదే ఇంకోసారి ఒక యూజర్ వచ్చేసి బెస్ట్ ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ బిగినర్స్ అని సర్చ్ చేసినారు అనుకుందాం. మరి వాళ్ళకి మన యాడ్ కనిపిస్తుందా అండి? విల్ మై యాడ్ Yes, అపియర్ టు దట్ గాయ్? ఎస్, yes, ma'am. ఖచ్చితంగా కనిపిస్తుంది కదా. గైస్ ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారా లేదా నన్ను, లేదంటే ఎస్ నో అనేదో చెప్తున్నారా? No, no. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఫాలోయింగ్ మీ. ఇక చూడండి, యూజర్ మన కీవర్డ్ ప్యాటర్న్ ని డిస్టర్బ్ చేయలేదు, ముందు తర్వాత ఏదో పెట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి మన యాడ్ కనిపిస్తుంది. మరి ఈసారి యూజర్ ఏం చేసినాడంటే బెస్ట్ బదులు ఫ్రీ ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసినాడు. మరి అతనికి మన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుందా కనిపించదా అండి? Yes, ma'am. ఏమంటారు గైస్? కనిపిస్తుంది మ్యామ్. Yes, ఎస్, ma'am. ఖచ్చితంగా కనిపిస్తుంది. అవునా? ఎందుకంటే మన ప్యాటర్న్ డిస్టర్బ్ అవ్వలేదు, ముందేదో పెట్టేసుకున్నారు కాబట్టి కనబడుతుంది. మరి ఫ్రీ వల్ల మనకు ప్రాబ్లం ఉందా లేదా? ఇక్కడ మళ్ళీ Yes, ma'am. డూ వీ హ్యావ్ సమ్ ఉంది, ప్రాబ్లం? ma'am. ఎస్, వీ హ్యావ్ ఎ ప్రాబ్లం. అందుకోసమే నేను ఇక్కడ రెడ్ కలర్ లో మార్క్ చేసేసుకుంటాను. ఆ ప్రాబ్లం ని మనం తర్వాత మార్చేసుకుందాం. అలానే ఒక యూజర్ వచ్చేసి విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎస్ఈఓ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తున్నాడు అనుకుందాం. No. Yes, ma'am. మరి అతనికి నా యాడ్ కనిపిస్తుందా కనిపించదా? No, ఏమని ma'am. పెట్టుకున్నారు? No, ma'am. నో, కనిపించదు. సో ఇక్కడ యూజర్ మన కీవర్డ్ ప్యాటర్న్ ని డిస్టర్బ్ చేయకుండా అతను సేమ్ కీవర్డ్ ని సెర్చ్ చేసినా కనిపిస్తుంది, లేదంటే కీవర్డ్ కి ముందేమన్నా పెట్టుకున్నా కనిపిస్తుంది, కీవర్డ్ కి తర్వాత ఏమైనా పెట్టుకున్నా కనిపిస్తుంది, ముందు తర్వాత ఏమైనా పెట్టుకొని కీవర్డ్ ప్యాటర్న్ ని డిస్టర్బ్ చేయకుండా అతనికి మన అడ్వర్టైజ్మెంట్ అనేది కనబడుతుంది. ఓకే, అదే ఒకవేళ యూజర్ ఎస్ఈఓ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసినాడు అనుకుందాం. మరి అతనికి మన యాడ్ కనిపిస్తుందా No. కనిపించదా? No, ma'am. ఏమనుకుంటున్నారు? No. నో అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ క్లోజ్ వేరియంట్ ఈజ్ ఆల్సో అగైన్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఏ కీవర్డ్ మ్యాచ్ టైప్ లో అయినా సరే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ యూజర్ ఇంటెన్షన్ సేమ్ ఉంది, యూజర్ సెర్చ్ చేసే కీవర్డ్ లో మనం టార్గెట్ చేసే కీవర్డ్ ఇంక్లూడ్ అయి ఉంది, ఓకే, మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అది యూజర్ సెర్చ్ చేసే కీవర్డ్ లో ఇంక్లూడ్ అయి ఉంది అని అంటే అతనికి మన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ అడ్వర్టైజర్ కి లాస్ అవ్వద్దు అని గూగుల్ ఏం చేస్తుంది అంటే క్లోజ్ వేరియన్స్ కి మన అడ్వర్టైజ్మెంట్ అనేది చూపించేస్తుంది. ఇప్పుడు ట్రైనింగ్ కి కోర్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా గైస్? దీనికి చూపిస్తే మనకి ఏమైనా లాస్ అవుతుందా అండి? ఈజ్ ఇట్ లాస్ ఫర్ అస్? No. ఒక అడ్వర్టైజర్ No, లాగా ma'am. ఆలోచించండి, లాస్ ఏం కాదు కదా. సో అక్కడ అడ్వర్టైజర్ కి ప్రాబ్లం అవ్వకూడదు అని గూగుల్ ఏం చేస్తుంది అంటే దానికి మన అడ్వర్టైజ్మెంట్ అనేది చూపించేస్తుంది. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్, Close Close variant. ఇస్ అ variant. క్లోజ్ వేరియంట్. బ్రాడ్ మ్యాచ్ లో ఏంటిది అంటే ఓపెన్ వేరియంట్, అంటే కొంచెం దూరం ఉన్నా సరే రెలవెంట్ ఉంటే చాలు అడ్వర్టైజ్మెంట్ కనిపించేస్తుంది. ఓపెన్ వేరియంట్, క్లోజ్ వేరియంట్ అన్నిటికీ కనిపిస్తుంది. అట్లీస్ట్ వన్ వర్డ్ మ్యాచ్ అయితే చాలు. ఫ్రేజ్ మ్యాచ్ లో ఏంటిది అంటే ఇక నేను చెప్పిన డెఫినేషన్ తో పాటు ఒకవేళ యూజర్ సెర్చ్ చేసే కీవర్డ్ లో మనం టార్గెట్ చేసిన కీవర్డ్ మీనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము అంటే మనం టార్గెట్ చేసిన కీవర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నట్టు గూగుల్ కి అర్థమైంది, యూజర్ కూడా అదే సెర్చ్ చేస్తున్నాడు అని గూగుల్ కి అర్థమైతే గూగుల్ చూపించేస్తుంది మన అడ్వర్టైజ్మెంట్ అనేది, అది ఎంత ఫ్రేజ్ మ్యాచ్ అయినా సరే. సో క్లోజ్ వేరియంట్ ఆల్సో మ్యాటర్స్ ఓవర్ హియర్ అన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ఫ్రేజ్ మ్యాచ్ అండి. ఇంకా ఫ్రేజ్ మ్యాచ్ తో పాటు ఇంకొక మ్యాచ్ టైప్ ఉంటుంది విచ్ ఇస్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నమాట. ఓకే, సో ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఏంటిది? ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఇక మీనింగ్ లోనే ఉంది, నేను సపరేట్ గా చెప్పాల్సిన Exact అవసరమే match లేదు. అవ్వదు. ఎగ్జాక్ట్ గా ఉండాలి. ఎగ్జాక్ట్ గా ఉంటే మన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. అండ్ దానితో పాటు సినానిమ్స్ కి కూడా మన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. సినానిమ్ అంటే ఏంటండి? సేమ్ Same మీనింగ్ అని అర్థం. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ అ సినానిమ్
then for sure our advertisement is going to appear to that person అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఆల్ ఆఫ్ యూ. లెట్స్ సే నేను ఎస్సీఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ ని టార్గెట్ చేసిన. మరి ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎట్లా తీసుకోవాలి అంటే, ఎగ్జాక్ట్ మ్యాచ్ దగ్గర ఫ్రేజెస్ పెట్టొద్దు. ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడుతున్నారు అంటే మీరు బ్రాకెట్స్ పెట్టాలి. సో కీవర్డ్ కి ముందు కీవర్డ్ కి తర్వాత బ్రాకెట్ పెడితేనే అదేమవుతుంది, అది ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది అన్నమాట. అలా అని మనకి నచ్చిన బ్రాకెట్స్ ని వాడొద్దు గైస్. ఏం బ్రాకెట్స్ వాడాలండి మనము? Square bracket. ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్స్ మాత్రమే వాడాలి. సో మీరు స్క్వేర్ బ్రాకెట్ లో ఏదైనా కీవర్డ్ ని ఇన్సర్ట్ చేస్తే అప్పుడు అది ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది. లేదంటే ఏమీ సింబల్ పెట్టకపోతే మళ్ళీ అది ఏం మ్యాచ్ టైప్ అయిపోతుంది? Broad match. బ్రాడ్ మ్యాచ్ అయిపోతుంది. సో ఎగ్జాక్ట్ మ్యాచెస్ అగైన్ ఎగ్జాక్ట్ అదే కీవర్డ్ కి మన యాడ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తున్నారండి, వాళ్ళకి మన యాడ్ కనిపిస్తుందా కనిపించదా? Yes. ఏమంటారు? ఆబ్వియస్లీ కనిపిస్తుంది. Yes, ma'am. అదే ఒకరు ఎస్ఈఓ కోచింగ్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తున్నారు అనుకోండి, Yes. వాళ్ళకి మన యాడ్ కనిపిస్తుందా కనిపించదా? విల్ ఇట్ అపియర్? Yes, yes. ఎస్, ఇట్ విల్ అపియర్. ఇక్కడ ఏం Synonym. రాసిన అండి నేను? Synonym. Same రైట్. meaning. Synonyms. సో సినానిమ్స్ కి కూడా మన యాడ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటిది అంటే, ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ కీవర్డ్స్ ని టార్గెట్ చేయాల్సి వస్తుంది. అంటే ఏ ఏ కీవర్డ్ కి అయితే మీరు ర్యాంక్ అవ్వాలనుకుంటున్నారో అవన్నీ కీవర్డ్స్ ని టార్గెట్ చేసుకుంటే మంచిది, రైట్ గైస్? అదే ఫ్రేజ్ మ్యాచ్ తీసుకుంటే ఏంటంటే కొంచెం డిఫరెంట్ కీవర్డ్స్ కి కూడా మనం ర్యాంక్ అవుతాం, అదే సాటిస్ఫై చేస్తుంది కాబట్టి. బ్రాడ్ మ్యాచ్ తీసుకుంటే ఏమవుతుంది అని అంటే, ఇక ఉన్నవి లేనివన్నీ కీవర్డ్స్ కి ర్యాంక్ అయ్యే పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో యాజ్ ఏ బిగినర్ ఐ డోంట్ సజెస్ట్ యూ టు గో విత్ బ్రాడ్ మ్యాచ్. మీరు ఫ్రేజ్ మ్యాచ్ కానీ ఎగ్జాక్ట్ మ్యాచ్ కానీ అలా తీసుకుంటే మీకు కొంచెం యూజ్ అవుతుంది అనమాట. కానీ ఎంత ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకున్నా, ఎంత ఫ్రేజ్ మ్యాచ్ తీసుకున్నా గూగుల్ ఏం చేస్తుంది అంటే, క్లోజ్ వేరియంట్ లో కొన్ని కీవర్డ్స్ కి మన అడ్వర్టైజ్మెంట్ అనేది చూపిస్తుంది. సో మీరు ఒక లైవ్ యాడ్ ని రన్ చేసేటప్పుడు ఉట్టిగా డబ్బులు పే చేసేసి కథం అయిపోయింది ఇక తర్వాత చూసుకుందాంలే అన్నట్టు ఉండొద్దు. మన యాడ్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఏ కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతున్నాను, ఏ కీవర్డ్స్ కి క్లిక్స్ వస్తున్నాయి, ఏ కీవర్డ్స్ కి క్లిక్ రావట్లేదు, ఎంత సిపిసి, ఇవన్నీ మనం చూస్తూ ఉండాలి. బికాస్ సమ్ టైమ్స్ గూగుల్ విల్ షో యువర్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద కీవర్డ్స్ విచ్ యూ హ్యావ్ నాట్ టార్గెటెడ్. దీనికి క్లోజ్ వేరియంట్ ఇది అందుకనే చూపించేసిన అంటది. ఒకవేళ మీకు ఆ కీవర్డ్ కి ర్యాంక్ అవ్వాలని లేదు, ఆ కీవర్డ్ ఒక తప్పు కీవర్డ్, గూగుల్ అయినా సరే దానికి చూపిస్తుంది అని అంటే, అప్పుడు మనం ఆ కీవర్డ్ ని ఏం చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను, వినండి. సో ఇంకా ఫైనల్ గా ఏం మ్యాచ్ టైప్ అంటే నెగటివ్ మ్యాచ్ అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ నెగటివ్ మ్యాచ్ అండి. సో నెగటివ్ మ్యాచ్ ఏంటిది? ఏ ఏ కీవర్డ్స్ కి అయితే మీరు మీ అడ్వర్టైజ్మెంట్ ని చూపించొద్దు అని అనుకుంటున్నారో ఆ కీవర్డ్స్ ని తీసుకొని నెగటివ్ మ్యాచ్ లాగా మార్క్ చేసేసారనుకోండి, ఆ కీవర్డ్ కి మీ అడ్వర్టైజ్మెంట్ కనబడదు. నౌ లెట్స్ సే నేను ఇక్కడ ఫ్రీ అనే వర్డ్ ని తీసుకొని నెగటివ్ మ్యాచ్ లాగా మార్క్ చేశాను, అండ్ నేను ఇప్పుడు ఫ్రేజ్ మ్యాచ్ వాడుతున్నా. నేను ఎంత ఫ్రేజ్ మ్యాచ్ వాడినా, ఎంత ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ ని టార్గెట్ చేసినా, ఈ ఫ్రీ అనే వర్డ్ ని తీసుకొని నెగటివ్ మ్యాచ్ లాగా మార్క్ చేయడం వల్ల ఇప్పుడు ఎవరైతే ఫ్రీ ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తారో వాళ్ళకి మన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుందా కనిపించదా? No. ఏమనుకుంటున్నారు? No. No, కనిపించు. ఇట్ విల్ నాట్ అపియర్ అన్నమాట. ఒకవేళ మీరు బ్రాడ్ మ్యాచ్ తీసుకున్నా సరే, ఎవరైనా ఫ్రీ అనే వర్డ్ తోటే మనం సర్చ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి మన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుందా అంటే, నేను No. దాన్ని నెగిటివ్ మ్యాచ్ లో పెట్టిన తర్వాత No. కనిపించదు No, ma'am. అన్నమాట. సో ఏ వర్డ్స్ కి అయితే, ఏ కీవర్డ్స్ కి అయితే, మొత్తం కీవర్డ్ కూడా పెట్టుకోవచ్చు. సో దేనికైతే మీ అడ్వర్టైజ్మెంట్ కనబడొద్దు అని అనుకుంటున్నారో వాటిని తీసుకొని మీరు నెగిటివ్ మ్యాచ్ లాగా డంప్ చేసేసేయాలి. సో వాట్ యూ కెన్ డూ ఇస్ మంచిగా ఫ్రేజ్ విత్ నెగిటివ్ కాంబినేషన్, ఓకే, బ్రాడ్ విత్ నెగిటివ్ కాంబినేషన్. బ్రాడ్ మ్యాచ్ వాడకండి, బట్ జస్ట్ చెప్తున్నా, అలా తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్ విత్ నెగిటివ్, వీ కెన్ టేక్ లైక్ దట్ అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మనం ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం ఉందా గైస్? అయ్యో ఈ కీవర్డ్ కి నేను ర్యాంక్ అవుతా ఎట్లా అని? డూ ఐ నీడ్ టు టేక్ ఎనీ స్ట్రెస్ ఓవర్ హియర్? No. నో No, అన్నమాట. ఓకే, సో మీరు నిజంగా ఒక లైవ్ యాడ్ రన్ చేసినప్పుడు కూడా మనం ఇంత చేసినా సరే, ఎంత ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకున్నా సరే,
sometimes Google will show your advertisement for the keywords which might not be as important to you అన్నమాట. అంటే మరీ గ్రేట్ కీవర్డ్స్ కి చూపించకపోవచ్చు మన అడ్వర్టైజ్మెంట్. కొన్నిసార్లు ఏం చేస్తది అంటే, సేమ్ ఇదే క్లోజ్ వేరియంట్, మీరు టార్గెట్ చేసిన కీవర్డ్ కి ఇది క్లోజ్ వేరియంట్ అందుకనే చూపించేసిన అని అంటది. దానికి కూడా మనకి క్లిక్స్, ఇంప్రెషన్స్ వస్తా ఉంటాయి. సో మీరు వస్తే రాని అని చూస్తూ కూర్చుంటారా? మీ డబ్బులు అయిపోతున్నాయి అంటే, లేదంటే ఆ కీవర్డ్ మొత్తం తీసుకొని నెగెటివ్ మ్యాచ్ లాగా డంప్ చేస్తారా? వాట్ విల్ యూ డూ అండి? రియల్ టైమ్ లో ఏం చేస్తారు? నెగటివ్ మ్యాథ్స్ లో కీబోర్డ్ నెగెటివ్ కీబోర్డ్ మ్యాచ్ మ్యాచ్ లాగా నెగిటివ్ కింద. డంప్ చేసేసేయాలి. మీరిప్పుడు నెక్స్ట్ క్లాస్ తర్వాత లైవ్ యాడ్స్ రన్ చేస్తారు కదా! నేను మీకు లాస్ట్ క్లాస్ రోజు మొత్తం లైవ్ యాడ్ అనాలిసిస్ ఎట్లా చేయాలో కూడా చూపిస్తా. సో మనం టార్గెట్ చేసిన కీవర్డ్సే కాకుండా యూజర్ సెర్చ్ చేసే కీవర్డ్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఒకవేళ అందులో ఏదైనా మంచి కీవర్డ్ కాదు ఇది అని అనిపిస్తే సింపుల్ గా దాన్ని తీసుకొని నెగెటివ్ మ్యాచ్ లాగా పెట్టేసేయండి. ఇక ఆ తర్వాత ఆ కీవర్డ్ కి మన యాడ్ కనిపిస్తదా అండి? విల్ మై యాడ్ అపియర్ టు దట్ కీవర్డ్ లేటర్ ఆన్? నో నో, మ్యామ్. ఇట్ విల్ నాట్ అపియర్. సరే, ఇప్పుడు లెట్స్ సే మీరు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కోసం యాడ్ రన్ చేస్తున్నారు అనుకుందాం. ఇంకా ఏమేం కీవర్డ్స్ ని మీరు నెగెటివ్ మ్యాచ్ లాగా మార్క్ చేస్తారు చెప్పండి? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ కోసం మీరు యాడ్ రన్ చేస్తుంటే వాట్ విల్ యూ డూ? ఆన్సర్ ద క్వశ్చన్. ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఎందుకు? దానికి చూపిస్తే బానే ఉంటది కదా, ఏంటి ప్రాబ్లం? wedding ceremony or కొంతమంది టైం పాస్ కి ఇమేజెస్, లొకేషన్ అని సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేస్తారా, చేయరా గైస్? విల్ దే సెర్చ్ ఆర్ నాట్? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇమేజెస్, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లొకేషన్, ఇట్లా టైం పాస్ కి చాలా సెర్చ్ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళకి కూడా మన యాడ్ కనిపించాలా అండి? షుడ్ మై యాడ్ అపియర్ No. టు దెమ్ యాజ్ వెల్? No, నో ma'am. కదా. నో. సో మీరు నెగెటివ్ మ్యాచ్ లాగా యాడ్ చేసుకోవచ్చు కదా. అదే మీ దగ్గర ఒక రెంటల్ కార్ సర్వీస్ ఉందనుకుందాం, యు ఆర్ ప్రొవైడింగ్ సమ్ కార్ రెంటల్ సర్వీసెస్. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు దేన్ని నెగెటివ్ మ్యాచ్ లాగా మార్క్ చేస్తారు? వాట్ విల్ యూ మార్క్ యాజ్ నెగెటివ్ మ్యాచ్? free సరే, ఫ్రీ, ఓకే. దాంతో పాటు ఓలా, ఊబర్, ర్యాపిడో మార్క్ చేసుకోవచ్చా అండి నెగెటివ్ మ్యాచ్ లాగా? మనది కాదు కదా అది. కెన్ ఐ మార్కెట్ ఆర్ నాట్? yes ఎవ్రీ వన్ Yeah, ma'am. ఎస్ ఆర్ నో చెప్పండి. Yes, యూ yes కెన్ ma'am. మార్కెట్ కదా, ఏముంది? Yes, ma'am. అలా మన బిజినెస్ బట్టే మనం నెగెటివ్ కీవర్డ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఐ సజెస్ట్ యూ టు గో విత్ ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడండి. మీరు ఫ్రేజ్ మ్యాచ్ వాడాలనుకుంటే ఫ్రేజ్ మ్యాచ్ కూడా వాడొచ్చు, బట్ డోంట్ యూస్ బ్రాడ్ మ్యాచ్ గైస్. అఫ్ కోర్స్ ఇక కొంతమంది చెప్తారు గూగుల్ కొంచెం బ్రాడ్ మ్యాచ్ తీసుకుంటే కొంచెం హెల్ప్ చేస్తుంది, వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి అని. కానీ మనం ఆ రిస్క్ తీసుకోలేము. సో ఎగ్జాక్ట్ విత్ నెగటివ్, ఫ్రేజ్ విత్ నెగటివ్ అలా తీసుకోవచ్చు అన్నమాట మీరందరూ కూడా. ఓకే, అండ్ మీ అందరికి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. మనం ఒక కీవర్డ్ ని టార్గెట్ చేసేటప్పుడు నేను ఫస్ట్ కీవర్డ్ ఎగ్జాక్ట్ పెడతా, సెకండ్ కీవర్డ్ బ్రాడ్ పెడతా, థర్డ్ కీవర్డ్ ఫ్రేజ్ పెడతా. అవునా? వచ్చిందా ఈ డౌట్? ఎస్ ఎవ్రీవన్. ఒక బాక్స్ లో మనం కీవర్డ్స్ ని టార్గెట్ చేసేటప్పుడు మన చేతుల్లో ఉంటుంది కదా గైస్. ఫస్ట్ వన్ బ్రాడ్ పెడతా, సెకండ్ వన్ ఫ్రేజ్ పెడతా, థర్డ్ వన్ ఎగ్జాక్ట్ పెడతా అంటే ఇట్లా పెట్టొచ్చా, పెట్టొద్దా? no మీరే ma'am. జనరల్ గా ఆలోచించి చెప్పండి. No, పెట్టదు. ma'am. No, ma'am. నో, ఇలా చేస్తే గూగుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అరే వీళ్ళ కీవర్డ్ కి ఏ కీవర్డ్ కన్నా యాడ్ చూపించాలి, ఒకటి ఫ్రేజ్ అంటున్నారు, ఒకటి బ్రాడ్ అంటున్నారు, దేన్ని సాటిస్ఫై చేయాలి ఇప్పుడు నేను అని గూగుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో డోంట్ డూ లైక్ దట్. మీకు అంత కావాలనుకుంటే అన్ని ఫ్రేజ్ తీసుకొని ఏదో ఒకటి ఎగ్జాక్ట్ అట్లా ఏమైనా చేసుకోవచ్చు. అన్ని ఎగ్జాక్ట్ తీసుకొని ఏదో అక్కడక్కడ 1 or 2 ఫ్రేజ్ అట్లా పెట్టుకోవచ్చు, కానీ అదర్వైజ్ డోంట్ డూ లైక్ దట్. లేదు మ్యామ్ నేను 2 కీవర్డ్ మ్యాచ్ టైప్స్ వాడతాను అంటే ఇక సెపరేట్ యాడ్ గ్రూప్స్ చేసుకొని అప్పుడు కావాలనుకుంటే అలా ఒక దాంట్లో ఇట్లా, ఒక దాంట్లో అట్లా ట్రై చేయండిలే, కానీ అక్కడే మొత్తం కిచిడి అయితే చెయ్యొద్దు. గూగుల్ కన్ఫ్యూజ్ అయ్యి మనకి బెటర్ రిజల్ట్స్ రావన్నమాట. సో ఎన్ని కీవర్డ్ మ్యాచ్ టైప్స్ ఉన్నాయండి? హౌ మెనీ కీవర్డ్ మ్యాచ్ టైప్స్ ఆర్ 3 దేర్? types. 4 types. Okay, broad match, phrase match, Negative. exact Exact match, match, negative match. Negative, and ma'am. negative Negative. match అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇది చూడండి మీరందరూ. ఐ హోప్ యు ఆల్ ఆర్ ఏబుల్ టు సీ దిస్ ఇమేజ్. ఏంటో ఓపెన్ ఇమేజ్ అన్నట్టు ఏమి ఉండదా దీనికి? సరే, ఈ ఇమేజ్ కనిపిస్తుంది కదా మీ అందరికి? ఎస్. సో బ్రాడ్, ఫ్రేజ్, ఎగ్జాక్ట్. సో మీరు ఇక్కడ సింబల్ అని టైటిల్ పెట్టుకోవచ్చు టాస్క్ చేసేటప్పుడు, లేదంటే లుక్స్ లైక్ అని పెట్టండి. ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్ గైస్. ఓకే,
ఆ తర్వాత వీళ్ళు ఎగ్జాంపుల్ కీవర్డ్ ఏం తీసుకున్నారండి? వాట్ ఈస్ దర్ ఎగ్జాంపుల్ కీవర్డ్? Running రన్నింగ్ shoes. షూస్ కదా. సో బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజెస్ కి ఫ్రేజ్ మ్యాచ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కి ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్. తర్వాత అపియర్స్ ఫర్ అంటే మీరు మీనింగ్ అని కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు కూడా పాష్ గా అపియర్స్ ఫర్ అని పెట్టుకోవచ్చు. సో సర్చెస్ దట్ రిలేట్ టు యువర్ కీవర్డ్. ఇక వాళ్ళు డైరెక్ట్ గా 1 word 2 words అని చెప్పలేదు కానీ ఏదో ఒక బ్రాడర్ వేలో దాని మీనింగ్ చెప్పేసినారు. ఇదే కదండి బ్రాడ్ మ్యాచ్ మీనింగ్. రిలేట్ అయి ఉంటే చాలు అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది కదా. Yes, ma'am. ఐ రైట్ ఆల్ ఆఫ్ యూ? Yes. Yeah, ma'am. సో కొంచెమైనా రిలేట్ అవుతే మన యాడ్ కనిపించేస్తుంది. సో టెన్నిస్ షూస్ ఫర్ మెన్ అని సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. స్టాక్స్ ఫర్ రన్నింగ్ అని సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. సో రిలేట్ అవుతున్నాయి కాబట్టి యువర్ యాడ్ విల్ అపియర్. ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంటిది? సర్చెస్ దట్ ఇంక్లూడ్ ద మీనింగ్ ఆఫ్ ద కీవర్డ్. ఓకే, యూజర్ సెర్చ్ చేసే కీవర్డ్ లో మనం టార్గెట్ చేసిన కీవర్డ్ మీనింగ్ గనక ఇంక్లూడ్ అయి ఉంది, అందులో ఆ మీనింగ్ ఇంక్లూడ్ అయి ఉంది అని అంటే మన యాడ్ కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే నేను ఇందాక చెప్పింది గుర్తుపెట్టుకోండి. కీవర్డ్ ప్యాటర్న్ డిస్టర్బ్ చేయొద్దు, దాని ముందు దాని తర్వాత ఏమన్నా పెట్టుకోవచ్చు. అండ్ దాంతో పాటు క్లోజ్ వేరియంట్ అని కూడా చెప్పిన. సో ఇక్కడ చూడండి, మెన్స్ రన్నింగ్ షూస్ కి మన యాడ్ కనిపిస్తుంది. అండ్ బెస్ట్ షూస్ ఫర్ రన్నింగ్, ఇక్కడ ప్యాటర్న్ డిస్టర్బ్ అయినా సరే ఇందులో మనం టార్గెట్ చేసిన కీవర్డ్ మీనింగ్ ఇంక్లూడ్ అయి ఉందా లేదా అండి? ఈస్ ద Yes, మీనింగ్ ma'am. ఇంక్లూడెడ్ ఇన్ దిస్? ఎస్, ఇట్ Yeah, ఈస్ ma'am. ఇంక్లూడెడ్ కదా, అందుకోసమే కనిపిస్తుంది. తర్వాత సెర్చెస్ దట్ ఆర్ ద సేమ్ మీనింగ్ యాజ్ యువర్ కీవర్డ్. కీవర్డ్ మీనింగ్ ఇంక్లూడ్ అయి ఉండడం వేరే, కీవర్డ్ మీనింగ్ మ్యాచ్ అవ్వడం వేరే. బోత్ ఆర్ డిఫరెంట్. ఆమె రైట్ గైస్? ఇంక్లూడ్ కి ఆర్ కి డిఫరెన్స్ ఉంటది కదా ఇంగ్లీష్ లో, Yes, అవునా ma'am. కదా? Yes, ma'am. Yes, సో ma'am. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ సేమ్ మీనింగ్ కి మన యాడ్ కనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది రన్నింగ్ షూస్ అని సెర్చ్ చేస్తారు, కొంతమంది స్నీకర్స్ అని సెర్చ్ చేస్తారు పాష్ గా. సో వాళ్ళకి కూడా మీ యాడ్ అనేది కనిపించేస్తుంది. సో మీరు ఇవాళ టాస్క్ చేసేటప్పుడు ఎక్స్ట్రాగా ఇక్కడ ఏం డబ్బా యాడ్ చేస్తారు? నెగటివ్ మ్యాచ్ Negative. అని యాడ్ చేయండి. ఓకే, సో నెగటివ్ మ్యాచ్ సింబల్ ఏంటిది అంటే మైనస్ వాడతారు. వాడాల్సిన అవసరం ఉండదు, బట్ మైనస్ అన్నమాట. మళ్ళీ నెగటివ్ మ్యాచ్ మీనింగ్ ఇక్కడ టైప్ చేసేసేయండి. అండ్ దాంతో పాటు ఏమేం టర్మ్స్ ని మీరు నెగటివ్ మ్యాచ్ లాగా యాడ్ చేస్తారో అది ఇక్కడ పెట్టేసేయండి. సో బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ నెగటివ్ మ్యాచ్, ఈ 4 కూడా కావాలి నాకు. విల్ యూ బి ఏబుల్ టు క్రియేట్ ఎ టేబుల్ లైక్ దిస్ ఎవ్రీ వన్? చేయగలుగుతారా లేదా ప్రతి ఒక్కరు కూడా? Yes, ఎస్ ma'am. ఆర్ నో? Yes. ఏదైనా ఒక శాంపుల్ కీవర్డ్ తీసుకోండి మీకు నచ్చినట్టు, అలా అని సేమ్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టొద్దు. ఎనీ వన్ శాంపుల్ కీవర్డ్ యూ టేక్ అండ్ దెన్ ఫినిష్ ద టాస్క్. ఓకే, ఇంకోటి చూద్దాం మనం. Canva చేయాలా మేడం ఇది? క్యాన్వాలో టేబుల్ అని సెర్చ్ చేస్తే మీకు టేబుల్ కనిపించేస్తుంది గైస్. యూ కెన్ Okay. యూజ్ దట్ టేబుల్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంకోటి చూద్దాం, తర్వాత క్యాన్వా ఓపెన్ చేద్దాం. సో అగైన్ బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, నో సింబల్, ఫ్రేజెస్ ఏంటది బ్రాకెట్. సో ఇక్కడ చూడండి, ఇక ఎగ్జాక్ట్ గా మనం పెట్టినట్టు క్లియర్ గా పెట్టినారు వీళ్ళు మీనింగ్. ఆబ్వియస్లీ సేమ్ కీవర్డ్ కి కనిపిస్తుంది, లార్జ్ వేరియన్స్ కి కూడా మన యాడ్ కనిపిస్తుంది, అవునా అండి? అందుకే కదా Yes, 1 ma'am. word మ్యాచ్ అయినా కనిపిస్తుంది అని అంటున్నాం. ప్లస్ క్లోజ్ వేరియంట్. అండ్ దాంతో పాటు నెక్స్ట్ ఏంటిది? కీవర్డ్ ఫ్రేజ్ విత్ వర్డ్స్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. ఇది చెప్పినా లేదా మీ అందరికి Yes, నేను madam. ఇందాక ఫ్రేజ్ మ్యాచ్ లో? ప్లస్ క్లోజ్ వేరియన్స్. ఇక్కడ ఏంటిది? ఆబ్వియస్లీ సేమ్ కీవర్డ్ కి కనిపిస్తుంది, సేమ్ మీనింగ్ కి, ప్లస్ క్లోజ్ వేరియంట్ కి variant. కనిపిస్తుంది. ఓకే, సో did you understand guys, all of you? Broad match, phrase match, exact match and negative match. I hope it is clear kada everyone. ఆ ఫ్రేజ్ మ్యాచ్ ఎట్లా వాడాలి, నెగటివ్ మ్యాచ్ ఎట్లా వాడాలో మీరు వరీ అవ్వద్దు. ఆబ్వియస్లీ మనం నెక్స్ట్ క్లాస్ లో ప్రాక్టికల్ గా చేసేటప్పుడు నేను మీ అందరికి చూపించేస్తా. సో ఇక్కడ మీరు క్యాన్వాలోకి వెళ్ళి టేబుల్ అని సెర్చ్ చేయండి. డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. ఏదో ఒక టేబుల్ ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇంకా ఎడిటింగ్ చేసుకోవచ్చా అండి? విల్ యూ బి ఏబుల్ టు క్రియేట్ ఎవ్రీ వన్? Yes, madam. ఎస్ కదా. Yeah, ma'am. సో దట్ ఈస్ ద థింగ్ అన్నమాట. ఓకే, రైట్, 1 second guys. సో క్లియరా మీ అందరికి? ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ యూ, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఎవ్రీవన్. ఎస్, Yes, ma'am. కీవర్డ్ మ్యాచ్ టైప్స్, దిస్ ఇస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గైస్. మనం ఒక్కసారి కీవర్డ్ మ్యాచ్ టైప్స్ గనక ప్రాపర్ గా తెలుసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్ లో మనకి అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని కూడా మనం ఫేస్ చెయ్యం అన్నమాట.
మీరు డైరెక్ట్లీ బ్లైండ్ గా అట్లనే కీవర్డ్స్ టార్గెట్ చేసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా మనీ అనేది వీఆర్ గోయింగ్ టు లూజ్. ఓకే, సో ఎనీ వన్ కీవర్డ్ ని మీరు శాంపుల్ లాగా తీసుకొని ప్లీజ్ ట్రై టు ఫినిష్ ద టాస్క్, రైట్? సో దట్ ఈస్ ద థింగ్. ఇంకా మనము నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాము, విచ్ ఇస్ ఎక్స్టెన్షన్స్ అన్నమాట. దిస్ ఇస్ నాట్ సమ్ క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని కాదు. రిక్వైర్మెంట్ ఉంటే యాడ్ చేసుకోవాలి, రిక్వైర్మెంట్ లేకపోతే లైట్ తీసుకోవాలి, అంతే అండి. ఇట్స్ నాట్ సమ్ పక్కాగా మనం యాడ్ కి ఇది అప్లై చేయాల్సిందే లేదంటే యాడ్ రన్ అవ్వదు అని మాత్రం అనుకోవద్దు. ఎక్స్టెన్షన్స్ అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ మన అడ్వర్టైజ్మెంట్ కి ఒక తోకలాగా అన్నమాట. సో ఈ తోక ఉన్నా లేకున్నా యాడ్ రన్ అవుతుంది, దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కీవర్డ్ ని సెర్చ్ చేస్తే ఒక డిఫరెంట్ యాడ్స్ కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు హెడ్లైన్ డిస్క్రిప్షన్ ఇవ్వడం మీ అందరికీ తెలుసు, అవునా? డూ యూ గైస్ నో హౌ టు గివ్ హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ ఫర్ యాడ్ కాపీ? ఎవ్రీ Yeah, వన్ ma'am. Yes, ma'am. Yeah, తెలుసు ma'am. కదా. దాని కింద ఇవేమో కనిపిస్తున్నాయి చూడండి, 3 BHK 2 BHK గెట్ ఫ్రీ ఎస్టిమేట్ అని. అంటే ఇవి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్సా కాదా ఈ అడ్వర్టైజ్మెంట్ కి? ఆర్ దీస్ ఎక్స్ట్రా Yes, ఫీచర్స్ ఆర్ ma'am. Yes, నాట్ గైస్? ma'am. Yeah. ఎక్స్ట్రా అనే Yes, కదా. ma'am. అదే వీళ్ళవి ఏం కనిపించట్లేదు, వీళ్ళు యాడ్ చేసుకున్నారు. సో ఇట్లాంటి ఎక్స్ట్రా థింగ్స్ అంటే నార్మల్ గా హెడ్డింగ్స్ డిస్క్రిప్షన్సే కాకుండా నేను ఇంకా ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకుంటాను అంటే వాటిని ఎక్స్టెన్షన్స్ అని పిలుస్తారు అన్నమాట. సో ఈ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేస్తే బెనిఫిట్ ఏంటిది అంటే పెద్దగా ఏం లేదు, ఇక జనాలు కొంచెం అట్రాక్ట్ అయ్యి మేబీ మీకు కొన్ని ఎక్స్ట్రా క్లిక్స్ వస్తుండొచ్చు, అంతే, జస్ట్ ఫర్ ద యూజర్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి గైస్, బట్ అవి అంత ఏం ఇంపార్టెంట్ కాదు. ఒక 2 or 3 ఎక్స్టెన్షన్స్ మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము. సో లెట్ మీ టెల్ యూ వాట్ ఆర్ దోస్ ఎక్స్టెన్షన్స్. సో సింప్లీ మీరు మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ లోకి వెళ్ళండి. మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరందరూ టాస్క్ చేసేటప్పుడు మనం యాడ్ కాపీ క్రియేట్ చేసుకుంటాం కదా డైలీ బడ్జెట్ కి ముందు. మీకు ఆ రోజు చూపించాను అంటే క్లాస్ చెప్పేటప్పుడు గైజ్ ఇక్కడ కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, కానీ నేను వాటి గురించి తర్వాత చెప్తాను అని చెప్పిన. డూ యూ గైజ్ రిమెంబర్? Yeah, ఆల్ ఆఫ్ యూ ma'am. హెడ్లైన్స్ డిస్క్రిప్షన్స్ యాడ్ చేసుకున్న తర్వాత, రైట్? Yes, ma'am. సో మనం మాన్యువల్ గా ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు, చూపిస్తాను చూడండి. మీరు మాన్యువల్ గా ఒక యాడ్ క్రియేట్ చేసేటప్పుడు, ఒక యాడ్ కాపీని క్రియేట్ చేసేటప్పుడు అయినా సరే మీరు ఎక్స్టెన్షన్స్ ని యాడ్ చేసుకోవచ్చు అండి, నాట్ ఎ ప్రాబ్లం. ఇక్కడికిక్కడే మీరు ప్రతి యాడ్ కి పెట్టేస్తాను ఎక్స్టెన్షన్ అంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్ తర్వాత సైట్ లింక్ అని, కాల్ అవుట్ అని, ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ అన్నమాట. కానీ ఇట్లా మాన్యువల్ గా ప్రతిదానికి యాడ్ చేసే బదులు నేను మీ అందరికి ఒక ఈజీ మెథడ్ చూపిస్తాను. ఎక్కడైనా యాడ్ చేసుకోండి, అట్లనే నాకు ఇష్టం అంటే అదే చేయండి, లేదంటే ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అవ్వండి. సో ఇక్కడ మీకు ఎసెట్స్ అని కనిపిస్తుంది. ఎసెట్స్ అన్నా ఎక్స్టెన్షన్స్ అన్నా రెండు ఒకటే. ఒకప్పుడు దీని పేరు ఎక్స్టెన్షన్, ఇప్పుడు దీని పేరు ఎసెట్స్ అన్నమాట. బోత్ ఆర్ సేమ్. సో ఎసెట్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఆర్ ఎసెట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ మనం సైట్ లింక్ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడతాం. ఓకే, సైట్ లింక్ అంట, పేర్లోనే ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే కనబడుతుందో దీన్నే సైట్ లింక్ ఎక్స్టెన్షన్ అని పిలుస్తారండి. నా పాపం వాళ్ళ యాడ్ పైన క్లిక్ చేయదు, కానీ ముందు కూడా పొద్దున కూడా వీళ్ళ యాడ్ పైన క్లిక్ చేసిన, సో ఏం కాదులే. సో ఇక్కడ నేను డైరెక్ట్లీ వాళ్ళ యాడ్ పైన క్లిక్ చేస్తున్నా. ఓకేనా, ఐఎమ్ క్లికింగ్ ఆన్ దర్ అడ్వర్టైజ్మెంట్. నేను ఏ పేజ్ కి రీడైరెక్ట్ అవుతున్నానో ప్రాపర్ గా అబ్జర్వ్ చేయండి. నేను ఈ పర్టికులర్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతున్నానండి, రైట్? అదే నేను మాడ్యులర్ కిచెన్ అనే ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నేను సేమ్ అదే పేజ్ ఆఫ్ ద వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయ్యానా లేదంటే వేరే పేజ్ ఆఫ్ ద వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయ్యానా? ఇక్కడ రీడైరెక్ట్ అయినానండి నేను ఇప్పుడు, చెప్పండి మీరే. ఇస్ ఇట్ ద సేమ్ Another పేజ్? page. అనదర్ పేజ్. ఇందాక ధోని ఉండేనా మనం డైరెక్ట్లీ యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు? ఎక్కడ ఉండే, లేకుండే కదా, అవునా? సమ్ అదర్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతున్నాం. సో మీరు కూడా మీ అడ్వర్టైజ్మెంట్ అనేది ఆబ్వియస్లీ వెబ్సైట్ కోసమే రన్ చేస్తాం కదా, సర్చ్ యాడ్, వెబ్సైట్, ల్యాండింగ్ పేజ్, ఇట్స్ వెబ్సైట్ ఓన్లీ కదా. సో మీరు మీ వెబ్సైట్ లో ఉన్న వేరే పేజ్ కి కూడా కొంచెం లింక్ ఇవ్వాలనుకుంటున్నారు, యూజర్ ఎక్కడైనా వెళ్ళేలాగా నావిగేట్ చేయాలనుకుంటున్నారు అంటే ఇలాంటి సైట్ లింక్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా గైస్, అర్థమైందా సైట్ లింక్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటిది అనేది? Yes, yes. ఆల్ ఆఫ్ యూ, ఈజ్ ఇట్ క్లియర్? సో Yes, మనం ma'am. కూడా ఇట్లాంటి సైట్ లింక్ ఎక్స్టెన్షన్ ఎట్లా యాడ్ చేయాలో చూద్దామా మరి? షల్ వి చెక్ ఇట్? ఆల్ ఆఫ్ యూ చెక్ చేద్దామా Yes, అంటే? Okay.
సో సైట్ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏ బటన్ పైన క్లిక్ చేయాలి? నేను ఒకవేళ ఎక్స్టెన్షన్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే ప్లస్ Create బటన్. plus ప్లస్ button. సింబల్ కదా. 1 సెకండ్. క్లిక్ ఆన్ ప్లస్ సింబల్. ఓకే, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళా ఓకే సైట్ లింక్ అని చూస్ చేసుకో. మీరు అకౌంట్ లెవెల్లో యాడ్ చేస్తారా ఈ ఎక్స్టెన్షన్ ని, క్యాంపెయిన్ లెవెల్లోనా, యాడ్ గ్రూప్ లెవెల్లోనా అని అడుగుతున్నారు. అకౌంట్ లెవెల్లో యాడ్ చేస్తే ఏమవుతుంది? ఈ అకౌంట్ లో ఎన్ని యాడ్స్ క్రియేట్ చేస్తే అన్నిటికీ యాడ్ అయిపోతుంది. అన్నిటికీ నేను సేమ్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ యాడ్స్ క్రియేట్ చేస్తా, No. సేమ్ పేజెస్ ఉంటాయి నా వెబ్సైట్ లోపల అంటే ప్రాబ్లం లేదు. కానీ ఇది ఎంతైనా కొంచెం రిస్కే కదా. అప్పుడప్పుడు మనం కొంచెం, ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ తో పాటు ఏఐ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాటి కోసం కూడా మీరు మీ బిజినెస్ కోసం యాడ్స్ రన్ చేస్తారు. మరి ఎక్స్టెన్షన్స్ అనేవి మెయిన్లీ డిజిటల్ మార్కెటింగ్ మీద ఫోకస్ అయి ఉన్నాయి అనుకోండి, ఆ గ్రాఫిక్ డిజైనింగ్ యాడ్ కింద డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఎక్స్టెన్షన్స్ కనిపిస్తే బాగుంటుందా గైస్? విల్ ఇట్ సూట్ అండి? చెప్పండి, No. సూట్ అవుతుందా? No, నో ma'am. కదా. No, ma'am. సో బెటర్ No. ఏం చేస్తే బాగుంటది? అకౌంట్ లెవెల్లో యాడ్ చేసుకోనా, క్యాంపెయిన్ లెవెల్లో యాడ్ చేసుకోనా, యాడ్ గ్రూప్ లెవెల్లో యాడ్ Ad చేసుకోమంటారా? group. Ad group. యాడ్ గ్రూప్ ఇస్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ. క్యాంపెయిన్ లెవెల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మ్యామ్ నేను ఎక్స్టెన్షన్స్ లో డిజిటల్ మార్కెటింగ్ మీదనే ఫోకస్ పెడుతూ ఏం యాడ్ చేయట్లేదు, నేను చాలా జనరల్ గా పేమెంట్స్ పేజ్ లింక్, కాంటాక్టర్స్ పేజ్ లింక్ పెట్టేసుకుంటాను అంటే మీరు క్యాంపెయిన్ లెవెల్ యాడ్ చేసినా ప్రాబ్లం లేదు. ఈ క్యాంపెయిన్ లో ఎన్ని యాడ్ గ్రూప్స్ ఉంటే, ఎన్ని యాడ్ కాపీస్ ఉంటే అన్ని యాడ్ కాపీస్ కి ఎక్స్టెన్షన్ యాడ్ అయిపోతుంది. లేదబ్బా నేను ఇక్కడ మేబీ ఒకటే నీష్ రిలేటెడ్ సంథింగ్ ఏమైనా చేస్తానేమో అని అంటే, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు సెలెక్ట్ విచ్ లెవెల్ గైస్? యాడ్ గ్రూప్ లెవెల్ అన్నమాట. అర్థమైందా మీ అందరికి? డిడ్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? Yes. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తాను అంటే, ఏదైనా ఇట్ ఇస్ ఫైన్, డిజిటల్ మార్కెటింగ్ ఆర్ గ్రాఫిక్ డిజైనింగ్, లేదంటే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, నేను జనరల్ గానే యాడ్ చేస్తా కాబట్టి దేనికి యాడ్ అయినా పర్వాలేదు. సో ఫస్ట్ మీరు సైట్ లింక్ టెక్స్ట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు టెక్స్ట్ కనిపిస్తుంది కదండి ఇక్కడ, దిస్ ఇస్ కాల్డ్ సైట్ లింక్ టెక్స్ట్ అన్నమాట. సో మనం దేనికోసం యాడ్ రన్ చేస్తున్నాము? ఓడిఎంటి Digital కోసం mark- యాడ్ రన్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఓడిఎంటి పేమెంట్స్ పేజ్ లింక్ తీసుకొని ఇక్కడ సైట్ లింక్ టెక్స్ట్ వచ్చేసి పేమెంట్స్ అని ఇచ్చేస్తా, ఫైనల్ యూఆర్ఎల్ పేమెంట్స్ పేజ్ లింక్ ఇస్తా. సో ఇప్పుడు మన యాడ్ హెడ్లైన్ డిస్క్రిప్షన్ కింద ఈ పేమెంట్స్ ఎక్స్టెన్షన్ పైన ఎవరైనా క్లిక్ చేస్తే వాళ్ళు హోమ్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతారా, పేమెంట్స్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతారా? Payments page. పేమెంట్స్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతారు. గుడ్ ఆశ. అదే నేను ఇంకో ఎక్స్టెన్షన్ క్రియేట్ చేసుకుంటా, కాంటాక్టర్స్ అని. అండ్ మళ్ళీ నేను ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్ దగ్గర ఏం చేస్తాను అంటే, ఏం చేస్తాను గైస్, కాంటాక్టర్స్ పేజ్ లింక్ తీసుకొని పెడతా. సో ఇప్పుడు యూజర్ ఎక్కడికి రీడైరెక్ట్ అవుతాడు? కాంటాక్టర్స్ పైన Contact క్లిక్ page. చేస్తే Contact. కాంటాక్ట్ పేజ్ కి వెళ్ళిపోతారు. ఓకే, మీరు డిస్క్రిప్షన్స్ కూడా యాడ్ చేయొచ్చు. 35 క్యారెక్టర్స్ యాడ్ చేసుకోవడానికి ఇస్తున్నారు. కాకపోతే డిస్క్రిప్షన్ అనేది మీరు యాడ్ చేసినా సరే పక్కాగా ఎస్సీఆర్పి మీద కనిపిస్తుందని మాత్రం అనుకోవద్దు. ఒకవేళ గూగుల్ చూపించినా ఓన్లీ ఫస్ట్ పొజిషన్ లో ఎవరైతే ర్యాంక్ అవుతారో అది కూడా కొన్నిసార్లు వాళ్ళ డిస్క్రిప్షన్స్ ని చూపిస్తుంది, లేదంటే వాళ్ళవి కూడా చూపించదండి. మేబీ వీళ్ళు కూడా డిస్క్రిప్షన్స్ ని యాడ్ చేసినట్టు ఉన్నారు, బట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అండి డిస్క్రిప్షన్స్, లేదంటే ఓన్లీ సైట్ లింక్ టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? Site link text. Site link text. సో డిస్క్రిప్షన్ యాడ్ చేసిన మాత్రాన కనిపిస్తుంది అని మాత్రం అనుకోవడం ఇట్ ఈస్ అ వెరీ బిగ్ మిస్టేక్ అండి. కనిపించదు. ఓన్లీ ఫస్ట్ పొజిషన్ లో ఎవరైతే ర్యాంక్ అవుతున్నారో వాళ్ళది కూడా కొన్నిసార్లు చూపించదు. ఇక సెకండ్ పొజిషన్ లో, థర్డ్ పొజిషన్ లో ఉన్నారంటే మీరు ఎంత యాడ్ చేసినా కనిపించదు, అది వేరే విషయం. ఓకే, సో అట్లా మీరు డిస్క్రిప్షన్స్ ని కూడా యాడ్ చేయొచ్చు. అలా ఎన్నైనా ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక ఇంతకంటే ఎక్కువ ఎక్స్టెన్షన్స్ ఏం అవసరం ఉంటుందిలే కానీ యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్. సో ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే అడ్వర్టైజ్మెంట్ కింద మన ఎక్స్టెన్షన్స్ యాడ్ అయిపోతాయా, యాడ్ అవ్వవా అండి? హెడ్లైన్ డిస్క్రిప్షన్ కింద విల్ దే బి యాడెడ్? Yeah. Yes, it will be added. Okay, this is what is site link extension. తర్వాత ఏం చూద్దాం? కాల్ అవుట్ ఎక్స్టెన్షన్ చూద్దాం. కాల్ అవుట్ ఎక్స్టెన్షన్ అంటే ఏం లేదు, మనం ఒక్క అడ్వర్టైజ్మెంట్ లో ఎన్ని డిస్క్రిప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు చెప్పండి? హౌ మెనీ డిస్క్రిప్షన్స్ కెన్ బి యాడ్ ఇన్ వన్ యాడ్ కాపీ? 4. 4 యాడ్ madam. చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఏమైంది గేస్? కరెక్ట్ ఆన్సర్ కదా, ఎందుకు ఆలోచిస్తున్నారు?
అండ్ ఒక్కో డిస్క్రిప్షన్ లో ఎన్ని క్యారెక్టర్స్ యాడ్ చేసుకోవచ్చు? హౌ మెనీ క్యారెక్టర్స్ కెన్ బి యాడ్ ఇన్ వన్ డిస్క్రిప్షన్? 90 మేడం. 25. 90. సూపర్ అండి. 90 క్యారెక్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో నాకు 4 డిస్క్రిప్షన్ సరిపోలేదు. నాకు ఆ 90 క్యారెక్టర్స్ సరిపోలేదు. నా దగ్గర ఇంకా కంటెంట్ ఉంది. నేను డిస్క్రిప్షన్ యాడ్ చేస్తూనే పోతాను అడ్వర్టైజ్మెంట్ కి అంటే అప్పుడు ఏం ఎక్స్టెన్షన్ వాడొచ్చంట అడిషనల్ డిస్క్రిప్షన్ కోసం? విచ్ ఎక్స్టెన్షన్ గైస్? Call out. కాల్ అవుట్ ఎక్స్టెన్షన్. దీని వల్ల ₹1 లాభం కూడా ఉంటుంది. ఎవరికి సరిపోదు గైస్? 4 డిస్క్రిప్షన్స్ 90 క్యారెక్టర్స్ సరిపోవట్లేవా మనకి? సో ఇక్కడ మీరు ఇక దానికి కంటిన్యూషన్ గా ఏదో ఒక స్టోరీ యాడ్ చేసుకోవచ్చు. ఎన్రోల్ ఫర్ ఫ్రీ డెమో సంథింగ్ యాడ్ చేస్తున్నా. ఇక మీరు కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్ అనేవి యూ గైస్ కెన్ యాడ్ ఇట్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం యాడ్ చేసిన డిస్క్రిప్షన్ కి ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ లో యాడ్ చేసిన డిస్క్రిప్షన్ కి ఇది కంటిన్యూషన్ అవుతుందా అవ్వట్లేదా అండి? ఈజ్ ఇట్ కంటిన్యూయింగ్ ఆర్ నాట్? ఎవ్రీ వన్ Yeah. కంటిన్యూషన్ Okay. అవుతుంది కదా. ఇదే కాల్ అవుట్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు దీని వల్ల నెక్స్ట్ లెవెల్ బెనిఫిట్ ఉందా? మీరే చెప్పండి. ఈజ్ ఇట్ ఆఫ్ సమ్ గ్రేట్ యూజ్ గైస్? వావ్ సూపర్ అంటారా? ఏం No. లేదు అక్కడ No. సూపర్ అనడానికి. నార్మల్ అడిషనల్ డిస్క్రిప్షన్ అంతే. తర్వాత స్ట్రక్చర్డ్ స్నిప్పెట్ చూద్దాం. లెట్ us see స్ట్రక్చర్డ్ స్నిప్పెట్. స్ట్రక్చర్ స్నిప్పెట్ కూడా కాల్ అవుట్ ఎక్స్టెన్షన్ లాగానే అండి. కాకపోతే దీనికి ఒక మంచి స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. ఒక ప్రాపర్ సీక్వెన్స్ అనేది ఉంటుంది. మళ్ళా చూస్ చేసుకోండి అకౌంట్ లెవెలా, క్యాంపెయిన్ లెవెలా, యాడ్ గ్రూప్ లెవెలా అని. ఇప్పుడు మనం ఓడిఎంటి కోసం యాడ్ రన్ చేస్తున్నాం కదా. ఓడిఎంటి అడ్వర్టైజ్మెంట్ కోసం వీఆర్ రన్నింగ్, ఇజంట్ ఇట్ గైస్? సో యూ గైజ్ ఓన్లీ టెల్ మీ, ఇక్కడ మనము ఏం హెడ్డింగ్ చూస్ చేసుకోవచ్చు? ఇక్కడ హెడ్డింగ్ కూడా చూస్ చేసుకోమంటారు అనమాట వీళ్ళు. సో మనం ఓడిఎంటి కోసం ఏం హెడ్డింగ్స్ చూస్ చేసుకోవచ్చు? డెస్టినేషన్సా, కోర్సెసా, మోడల్సా, Courses. సంథింగ్ Courses. కోర్సెస్. అదే మీరు మేక్ మై ట్రిప్ ట్రావెల్ ప్యాకేజ్ కోసం యాడ్ రన్ చేస్తున్నారు అంటే ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం Destination. Travel. డెస్టినేషన్స్ కదా. అలా మన బిజినెస్ బట్టి మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. మళ్ళీ అడిషనల్ డిస్క్రిప్షనే అండి. మేము ఇది ప్రొవైడ్ చేస్తాం, అది ప్రొవైడ్ చేస్తాం అనేది మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏంటిది అంటే మీకు ప్రాపర్ గా ఒక హెడ్డింగ్ ఉంటుంది. ఆ హెడ్డింగ్ తర్వాత మనం యాడ్ చేసే వాల్యూస్ అనేవి ఇలా కామా తోటి సపరేట్ అవుతా ఉంటాయి. సో ఇది కూడా అడిషనల్ డిస్క్రిప్షనే, కాకపోతే దీనికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఉంది. మనం యాడ్ చేసిన డిస్క్రిప్షన్ కి కంటిన్యూషన్ లాగా ఇది కూడా కనిపించేస్తుంది, సేమ్ కాల్ అవుట్ లాగా, బట్ విత్ ప్రాపర్ స్ట్రక్చర్. అందుకోసమే దీన్ని ఏం ఎక్స్టెన్షన్ అని పిలుస్తారంట? వాట్ ఈస్ దిస్ ఎక్స్టెన్షన్ Structured కాల్డ్? snippet. Structured snippet. స్ట్రక్చర్డ్ స్నిప్పెట్ అని పిలుస్తారంట. ఓకే. ఇంకోటి వచ్చేసి కాల్ ఎక్స్టెన్షన్. దిస్ యు ఆల్ నో. ఏముంటది గైస్ కాల్ Phone number ఎక్స్టెన్షన్ అంటే? ఉంటుంది. ఫోన్ నంబర్ ఉంటది. సూపర్. సో ఇక్కడ మీరు జస్ట్ మీ Country. కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఫోన్ నంబర్ ఇచ్చేసేయండి. అప్పుడు మన యాడ్ కాపీ కింద ఏం కనిపిస్తుంది అండి? వాట్ విల్ Phone అపియర్ number. బిలో అవర్ యాడ్ కాపీ? నెంబర్, ఫోన్ ఏం నెంబర్. కనిపిస్తుంది? number. ఫోన్ Phone number నంబర్ display. కనిపిస్తుంది. ఓకే. ఇది ఎప్పుడు మంచిగా హెల్ప్ అవుతుంది అంటే మీరు సమ్ ఎమర్జెన్సీ టైప్ ఆఫ్ యాడ్స్ రన్ చేస్తున్నారు. ఒక అంబులెన్స్ కోసం యాడ్ రన్ చేసేటప్పుడు లేదండి మీరు వెబ్సైట్ కి వెళ్ళండి, వెబ్సైట్ లో ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిల్అప్ చేయండి, ఆ తర్వాత కాల్ చేయండి అని చెప్తారా? లేదంటే డైరెక్ట్ ఫోన్ నంబర్ పెడతారా? డైరెక్ట్ విచ్ ఫోన్ ఇస్ నెంబర్. ఫోన్ నంబర్ కదా. ఇప్పుడు ఏసీ టెక్నీషియన్ ఇట్లాంటి వాటికి ఇట్లా ఫోన్ నంబర్స్ పెట్టుకుంటే మంచిది. పీపుల్ కెన్ కాల్ అస్ అన్నమాట. ఓకే. అన్నిటికీ అవసరం లేదు, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, బట్ ఇలా అంబులెన్సెస్ కైండ్ ఆఫ్ వాటికి మంచిగా ఫోన్ నంబర్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి మన గురించి తెలుసుకొని అదంతా ఎవరు చేయరు కదా. డైరెక్ట్ ఎమర్జెన్సీ అప్పటికప్పుడు ఫోన్ చేయాలనుకుంటారు కాబట్టి ఫోన్ నంబర్ ఇస్ గుడ్. సో దీని Ma'am, ఏం ఎక్స్టెన్షన్? చెప్పండి కృష్ణ. ఇది డైరెక్ట్ కాల్ వెళ్ళేటట్టు చేయడానికి వస్తుందా ఇక్కడ నుంచి? కాల్ యా, పీపుల్ కెన్ కాల్ యూ అన్నమాట. ఓకే. వాళ్ళు అంటే కాల్ క్లిక్ చేస్తే చేయగలుగుతారు డైరెక్ట్ అన్నమాట. కాల్ వచ్చేస్తుందా అట్లా? క్లిక్ చేస్తే అంటే కాల్. దానిపైన క్లిక్ చేయగానే ఇంకా దే కెన్ కాల్ యూ అన్నమాట. ఎస్, ఓకే. నంబర్ కనెక్ట్ చేస్తే దే కెన్ కాల్ యూ. యా. సో ఇప్పుడు ఇది ఏం ఎక్స్టెన్షన్ గైస్? విచ్ ఎక్స్టెన్షన్ కాల్ ఇస్ దిస్ అండి? ఎక్స్టెన్షన్. కాల్ ఎక్స్టెన్షన్ అన్నమాట. ఇక ఇవే అండి మనం జనరల్ గా వాడేవి, వేరేవి ఏం వాడము పెద్దగా. లొకేషన్ ఎక్స్టెన్షన్. సపోజ్ మీకు లొకేషన్ చూపించాలనుకుంటున్నారు, ఫిజికల్ లొకేషన్ ఉంది అని అంటే మనం ఏం ఎక్స్టెన్షన్ వాడొచ్చండి?
లొకేషన్. లొకేషన్ ఎక్స్టెన్షన్. కానీ లొకేషన్ ఎక్స్టెన్షన్ వాడాలి అంటే మన దగ్గర ఏముండాలి? గెస్ట్ చేయండి. ఆన్సర్ కనిపిస్తుంది. ఏంటది? మీరు నేర్చుకున్నారు. బిజినెస్ ప్రొఫైల్ మ్యామ్. గూగుల్ బిజినెస్. లోకల్ బిజినెస్ SEO. ప్రొఫైల్ తెలుసా తెలీదా మరి మీ అందరికి? Yes, డూ యూ నో ma'am. వాట్ ఇట్ Yes, ఇస్? ma'am. లోకల్ ఎస్ఈఓ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ లోకల్ ఎస్ఈఓ యూ కెన్ జస్ట్ సెలెక్ట్ యువర్ బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్ అండ్ యూ కెన్ కంటిన్యూ. అంటే ఇక్కడ గూగుల్ మ్యాప్స్ నుంచి కూడా మన ప్రొఫైల్ ని సెర్చ్ చేస్తే యూ గైస్ మైట్ ఫైండ్ వన్. అండ్ ఒకవేళ అదే అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళది అని అంటే వేరే వాళ్ళ దగ్గర కంట్రోల్ ఉంది అంటే రిక్వెస్ట్ యాక్సెస్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్లా చూస్ చేసుకున్నాం అనుకోండి, కింద లొకేషన్ కూడా కనిపించేస్తుంది. అవసరం లేదు, బట్ జస్ట్ ఐఎమ్ షోయింగ్ ఇట్. తర్వాత లీడ్ ఫామ్, ఇది కూడా అందరూ ఏం వాడరు. లైక్ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ జైంట్స్ వాళ్ళు కొంచెం మన అడ్వర్టైజ్మెంట్ కిందనే ఒక ఫామ్ పెట్టాలనుకుంటున్నారు అంటే వాడతారు. సో మీరు ఒక హెడ్ లైన్, బిజినెస్ నేమ్, డిస్క్రిప్షన్, ఏమేం క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు మీ ఫామ్ లోపల, అవన్నీ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కస్టమ్ క్వశ్చన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు నేనే క్వశ్చన్లు క్రియేట్ చేసుకుంటా అంటే క్రియేట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇక ఫామ్ ఫిల్అప్ చేసినందుకు వాళ్ళకి కొంచెం థ్యాంక్ యూ చెప్పాలి. ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత నేను ఇక్కడ నా వెబ్సైట్ కి పంపించవచ్చా అండి వాళ్ళకి? ఫామ్ ఫిల్అప్ చేసిన మనిషి మన వెబ్సైట్ కి Yes, వెళ్ళాలనుకుంటాడా? Yeah. అనుకోడా? అనుకుంటాడు కదా. సో మీరు ఇట్లా మీ వెబ్సైట్ URL కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ యూ కెన్ ఆల్సో యాడ్ యువర్ వెబ్సైట్ URL. ఇక సేమ్ ఇట్లా మీరు డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాల్ టు యాక్షన్ బటన్ డిస్క్రిప్షన్, ఇలా మీరు ఒక ఫామ్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏంటంటే వాళ్ళకి మన యాడ్ కింద ఇలా కనిపిస్తుంది ఫామ్ అనేది. ఫామ్ మీద క్లిక్ చేసి వాళ్ళు కనుక ఫామ్ ఫిల్అప్ చేస్తే ఆ డేటా అనేది మనం చూసుకోవచ్చు. కాకపోతే ఇది గూగుల్ యాడ్స్ లో ఎక్కువ చెయ్యరు. దీన్ని ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ లో నేను మీకు ఇంకా ప్రాపర్ గా ఇన్ డెప్త్ గా చూపిస్తాను. ఆల్రెడీ ఐ షోన్ ఇట్ టు యూ, బట్ అక్కడ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఇది వెరీ ఫేమస్ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్స్ అంటారు. సో అక్కడ సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. A to Z మొత్తం సేమ్ ఉంటుంది. అక్కడ వీ కెన్ యూజ్ ఇట్ అన్నమాట. బట్ ఇక్కడ గూగుల్ యాడ్స్ లో ఏంటంటే కొంచెం ఎక్కువగా కనిపించవు మీకు. ఇట్లా లీడ్ జనరేషన్ ఫార్మ్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఆ కేసు మీరు ఎన్నో యాడ్స్ చూసి ఉంటారు కదా. డిడ్ యూ సీ దిస్ మెనీ టైమ్స్? నో. No. సమ్ టైమ్స్ ఏదో కొన్ని సార్లు లైక్ ఇంటీరియర్ డిజైనింగ్, రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంచెం వాడతారు. అదర్వైజ్ దే డోంట్ యూస్. అదే ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఇది చాలా ట్రెండింగ్ అన్నమాట. అక్కడ ప్రాపర్ గా నడుస్తుంది అది. సో దట్ ఈస్ వాట్ ఈస్ లీడ్ ఫామ్ అండ్ ఆల్. ఓకే, ఇంకా బిజినెస్ నేమ్, లోగో, కాకపోతే వీటి కోసం కొంచెం వెరిఫికేషన్ అడుగుతుంది అన్నమాట. అవి ఉంటేనే మీరు ఇవ్వచ్చు. ఓకే, ఎస్. సో డిడ్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ Yes, అనుకుంటాను. madam. ఎస్, ఎక్స్టెన్షన్స్ అంటే Yeah. ఏంటిది అని. యా, అదండి బిజినెస్ నేమ్ పైన క్లిక్ చేస్తున్నా మళ్ళీ లీడ్ ఫామ్ లోకి పోతుంది అది. సో యా, కాకపోతే వీటికి కొంచెం సమ్ గ్లిచ్ గైస్. కొంచెం వెరిఫికేషన్స్ అడుగుతుంది, బిజినెస్ రిలేటెడ్ వెరిఫికేషన్స్ అడుగుతుంది. మేబీ GST అండ్ ఆల్ అవి ఇస్తే అయిపోతుంది. బట్ ఇవన్నీ ఏం వాడమండి మనము. మా అయితే సైట్ లింక్ ఎక్స్టెన్షన్ వాడతారు, కాల్ ఎక్స్టెన్షన్ వాడతారు. అది కాకుండా ఇంకేమి కూడా యూ విల్ నాట్ యూజ్ మచ్ ఏంటి అసలు వాడరు చెప్పాలంటే, ఏదో అప్పుడప్పుడు. సో ఎక్స్టెన్షన్స్ అనేది ఏంటిది అంటే కొంచెం ఎక్స్ట్రా స్టఫ్ లాగా. మీకు SEO లో స్కీమా గుర్తుందా? రిచ్ స్నిప్పెట్స్, డు యూ రిమెంబర్ ఇన్ Yeah, SEO? ma'am. అట్లనే అన్నమాట. Star కాకపోతే అక్కడ marking. ఎస్ అక్కడ ఏంటిది అంటే రిచ్ స్నిప్పెట్స్, ఇక్కడ ఏంటిది అంటే ఏంటి గైస్? ఎక్స్టెన్షన్స్ ఆర్ ఎసెట్స్ అన్నమాట. Asset. ఎస్, అన్ని ఏం అక్కర్లేదు. కొంచెం ఆ కాల్ ఎక్స్టెన్షన్, సైట్ లింక్ ఎక్స్టెన్షన్ గుర్తుపెట్టుకోండి. దట్స్ మోర్ దాన్ ఎనఫ్. సో టాస్క్ ఏం చేస్తారు అంటే ఎనీ వన్ కీవర్డ్ ని మీరు శాంపుల్ లాగా తీసుకోండి. టేక్ ఇట్ యాజ్ అ శాంపుల్ తీసుకొని ప్రాపర్ గా నేను చూపించినట్టు టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్ ని ఎక్కడ అప్లోడ్ చేస్తారండి? వేర్ విల్ యూ అప్లోడ్? LinkedIn. లింక్డ్ఇన్ అండ్ స్టూడెంట్ అకౌంట్ లో కూడా అప్లోడ్ చేయండి. నేను హనీషకి శాంపుల్ టేబుల్ షేర్ చేయమంటాను. షీ విల్ షేర్ ఇట్ విత్ యూ. ఒకసారి చూడండి వేరే స్టూడెంట్స్ ఎట్లా చేసినారు అనేది. దాన్ని బట్టి టాస్క్ ఫినిష్ చేయండి. ఓకే, అండ్ మీ అందరికి నేను ప్రీవియస్ గా ఒక టాస్క్ ఇచ్చాను మొన్న సాటర్డే రోజు.
చేశారా? డిడ్ యూ డూ Yeah, ద ma'am. Yes, టాస్క్? madam. Yes, మ్యామ్ ma'am. అయిపోయింది మ్యామ్ Yes, చేశాను. madam. చేసి నో ప్రాబ్లం గైస్. మీకు రేపు డౌట్ సెషన్ ఉంటది కదా, డౌట్ సెషన్ నేను హనీషాకి చూపించమంటాను. మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఇలానే చేశారా లేదా అనేది రేపటి డౌట్ సెషన్ లో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సరేనా అండి? ఆల్ ఆఫ్ యూ, ఈజ్ ఇట్ క్లియర్ గైస్? ఎస్ ఎవ్రీ మ్యామ్. వన్. madam. ఇప్పుడు మేక్ మై ట్రిప్ కోసం యాడ్ రన్ చేయాలంటే దేనికోసమైనా చేసుకోవచ్చు కదా. మేక్ మై ట్రిప్ ఫ్లైట్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఫ్లైట్స్ హోటల్స్ ప్రొవైడ్ Yes, చేస్తుంది, ma'am. హాలిడే ప్యాకేజెస్. Buses. నేను మీకు దేనికోసం అన్నట్టు క్రియేట్ చేసుకోండి అని చెప్పిన, వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ బట్టి. నేను మీ అందరికి వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారో చెక్ చేయండి అని చెప్పిన. మరి చెక్ Yes, చేసినారా madam. లేదా గైస్? డిడ్ యూ ఆల్ చెక్ ఇట్ Yeah, ఆర్ ma'am. నాట్? యా. సో ఇట్ వాజ్ అప్ టు యూ, మీరు దేనికోసమైనా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. లెట్స్ సే హాలిడే ప్యాకేజెస్ కోసం అనుకోండి, నేను 1 క్యాంపెయిన్ క్రియేట్ చేయమన్నా. ఆ 1 క్యాంపెయిన్ లో లెట్స్ సే మీరు హైదరాబాద్ లొకేషన్ ని టార్గెట్ చేసినారు. ఇప్పుడు హాలిడే ప్యాకేజెస్ కోసం యాడ్ రన్ చేయాలి అంటే ఎన్ని యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేయమన్నాను నేను మిమ్మల్ని? 2 యాడ్ గ్రూప్స్ 2 క్రియేట్ మ్యామ్. చేసుకొని To add. రమ్మన్నా. సో ఒక యాడ్ గ్రూప్ లో కాశ్మీర్ ప్యాకేజ్, ఇంకోటి వచ్చేసి హిమాచల్ ప్యాకేజ్ అని 2 యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చా అండి నేను? కెన్ ఐ క్రియేట్ 2 Yeah, యాడ్ ma'am. గ్రూప్స్? ఎస్ మ్యామ్. దెన్ దాని కింద కాశ్మీర్ రిలేటెడ్ కీవర్డ్స్, ఇంకో దాని కింద హిమాచల్ రిలేటెడ్ కీవర్డ్స్, యాడ్ కాపీ ఫర్ కాశ్మీర్, యాడ్ కాపీ ఫర్ హిమాచల్, టార్గెటింగ్ హైదరాబాద్ లొకేషన్. సింపుల్, దట్ వాజ్ యువర్ టాస్క్. బట్ డోంట్ వరీ, రేపు ట్రయల్ క్లాస్ లో ఇవన్నీ కూడా మీకు అడ్వర్టైజ్మెంట్స్ ఒకసారి ఫటాఫట్ క్రియేట్ చేసి చూపించమంటాను హనీషాకి. మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీరు అందరూ టాస్క్ కరెక్ట్ గా చేశారా లేదా అనేది. ఓకేనా అండి ఎవ్రీవన్? Yes, ma'am. చాలా మరి. I hope today's class is clear, all of Yes, you. madam. Keyword Yes, match ma'am. types and extensions. Very Clear, simple ma'am. concept. మనం వెన్స్డే రోజు అడ్వాన్స్ సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాము. సో వెన్స్డే విల్ బి ద ఫైనల్ క్లాస్ ఫర్ సర్చ్ నెట్వర్క్ అన్నమాట. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, మాక్సిమం సిపిసి, కీవర్డ్ ప్లానర్, ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఆన్ వెన్స్డే. కొంచెం మనకి వెన్స్డే క్లాస్ అయిపోయింది అంటే మీరు లైవ్ యాడ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇంకా మీకు వెన్స్డే ఆర్ ఫ్రైడే నుంచి ఒక్కొక్క గ్రూప్ కి లైవ్ యాడ్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో మీరు వెన్స్డే రోజు క్లాస్ అటెండ్ అవ్వకపోతే లైవ్ యాడ్ కూడా రన్ చేయలేరు. ఇక వేరే వాళ్ళు చేస్తుంటే మీరు చూడాల్సి వస్తుంది. యూ కాంట్ కోఆర్డినేట్ విత్ దెమ్, ఎందుకంటే మనకు తెలియకపోతే ఎట్లా కోఆర్డినేట్ అవుతాం. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి వెన్స్డే రోజు. ఓకేనా? ఇట్ ఈస్ అ ప్రాపర్ ప్రాక్టికల్ క్లాస్, రైట్ గైస్? Yeah, ma'am. Chalo Mari, shall we meet on Wednesday, everyone? Yes, ma'am. Yes? Yes, Yes, ma'am. madam. Let us Yes, meet ma'am. on Wednesday, guys. And poll attempt cheyandi.